నెల్లూరులో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి నుంచి 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. నెల్లూరు జిల్లాలో శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి దుర్గామెట్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తజన సందోహమైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఇవాళ ఉదయం నుంచి కూడా అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చండీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చి ప్రత్యేక పూజలు కూడా అందుకుంటారు. ఏదైతే శరన్నవరాత్రుల్లో ఎవరైతే రాక్షసుని వధించేందుకు అమ్మవారు 9 రోజుల పాటు 9 అవతారాల్లో కొలువుదీరి ఏదైతే మహిషాసురుడు అనే ఒక రాక్షసుని కూడా వధించేటటువంటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలను అమ్మవారు అందుకుంటూ వస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానాలు జొన్నవాడ కామాక్షి దేవి అమ్మవారు, సులూరుపేట చెంగాలమ్మ అమ్మవారితో పాటు నెల్లూరు నగరంలోని నడిబొడ్డులో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈవో ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవాళ నుంచి ఏ కార్యక్రమాలు? ఇవాళ ఉదయం 8:40 కలశ ప్రతిష్ట వైభవంగా జరిగింది. తదుపరి అమ్మవారికి నవావరణ పూజ, చండీ హోమం జరుగుతున్నాయి. అదేవిధంగా సాయంత్రం పుష్పాలంకరణ, చండీ అలంకారం ఉత్సవమూర్తికి ఇవన్నీ కూడా వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో మాకు పూర్తిగా అన్ని శాఖల అధికారులకి సూచనలు ఇచ్చి జరిపించినటువంటి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన దేవస్థానం ఈ ఉత్సవాలన్నీ సక్రమంగా జరిగేందుకు సహాయ సహకారాలు అందించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక ధర్మకర్తతో పాటు కమిటీ సభ్యులు విజయ్ కుమార్ గారు, ఇతర మెంబర్లందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ ఈ నవరాత్రి మహోత్సవంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయండి. 9 రోజుల పాటు ఎలాంటి పూజలు జరుగుతాయి, అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత? ఇక్కడ మన కంచి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి గారు ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నెల్లూరు నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రఖ్యాతిగాంచి భక్తులు అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు తర్వాత ఈ మన ప్రాంతంలో ఎంతో విశిష్టంగా ఈ నవరాత్రి మహోత్సవాలు ఈ దేవస్థానంలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం రోజు సుమారు 40 నుంచి 50 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అంటే ప్రధానంగా ప్రతిరోజు ప్రదక్షిణ కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రదక్షిణలకి ప్రత్యేకత ఏంటి? ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు వాళ్ళ కోరికలు కోరుకొని ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ చేసిన వారంతా కూడా వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని వాళ్ళకి విశ్వాసం. ఆ విశ్వాసంతో ప్రదక్షిణ చేసే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. మీరు చెప్పండి, చైర్మన్ ఉన్నారు, ఏదైతే ఉత్సవ కమిటీకి సంబంధించి చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? శ్రీమాత్రే నమః. నెల్లూరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి 50వ శరన్నవరాత్రుల్లో ఉత్సవాలండి ఇది. ఈ ఉత్సవంలో మొదటి రోజు అమ్మవారు చండికా పరదేవతగా ఇక్కడ కొలువున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయాన 8:40 కలశ ప్రతిష్ఠ జరిగింది. పిమ్మట లోపల అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉభయదాతలు కూడా రోజుకి 4 ఉభయదాతలు ఉన్నారు. 4 ఉభయదాతలు కూడా ప్రజెంట్ గుళ్ళో తమ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బయట కార్యక్రమాల్లో గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఫెస్టివల్ కమిటీ 18 మందిని నియమించడం జరిగింది. ఈ ఫెస్టివల్ కమిటీ సభ్యులందరూ కూడా బయట క్యూ లైన్లు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ క్యూ లైన్లో వాళ్ళని గంటల తరబడి నిలబెట్టకుండా ప్రతి భక్తుడు కూడా గుళ్ళోకి వచ్చిన
నిమిషం నుంచి 20 నిమిషాల లోపల మళ్ళా దర్శనం చేసుకుని బయటికి పోయే విధంగా మా ఏసీ గారు అయినట్టు జనార్దన్ రెడ్డి గారు క్యూ లైన్ని ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 11వ తేదీ ఏదైతే రావణ వధ కార్యక్రమం చేస్తున్నారో దాని ప్రత్యేకత ఇది కూడా మా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనతో ఏర్పడిన రావణ వధ 60 అడుగుల విగ్రహము. ఇది మామూలుగా నార్త్ ఇండియాలో మన ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఈ రావణాసుని వధ అనేది రామదేవ్ మైదానంలో ఏర్పాటు చేస్తారు. అట్లాంటిది ఈసారి మా ఎమ్మెల్యే గారు దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైదరాబాద్ నుంచి దానికి సంబంధించిన ఆ బొమ్మను తయారు చేసిన కళాకారుల్ని అట్లానే ఫైర్ అండ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుండిద్ది, 60 అడుగుల రావణ వధని ఎట్లా చేయాలని ప్లాన్ చేసి 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి సన్నిధికి దగ్గరగా 500 మీటర్లలో అక్కడ ఏర్పాటు చేసి ఆశేష జనవాహిని మధ్య దాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం నిర్వహించారు మా రూరల్ ఎమ్మెల్యే గారు. చాలా బాగా కూడా మొదటిసారి మా నెల్లూరు ప్రజలు అమ్మవారి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా కొత్తగా రావణ వధ అనే కార్యక్రమాన్ని చూసి కన్నుల విందుగా ఆనందపడతారని మేము భావిస్తున్నాం. అది విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు ఇక్కడికి, అలాగే మహిళా భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ? ఎలాంటి పూజలు? నమస్కారం అండి. ఓం నమ మాత్రే నమ. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు, దసరా విజయోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చాలా బాగున్నాయండి. ఈ ఉత్సవాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇక్కడ మెంబర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, యుఓ గారి సమక్షంలో చాలా బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు ఇంతమంది ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ సవ్యంగా దర్శనాలు జరుగుతున్నాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నగరంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే అమ్మవారు ప్రతిరోజు కూడా సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తారు. ఇవాళ నుంచి చండికా అలంకారంలో ఇవాళ దర్శనమిస్తారు. మొత్తం 9 అవతారాల్లో దర్శనం ఇచ్చేటటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు నెల్లూరు నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజన సందోహం ఇక్కడికి తరలి వచ్చి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది విశేషంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. 11వ తేదీ రావణ వధ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్.